పుచ్చుకున్నది అవతల మకాలుగా పుచ్చుకున్నదే రాజలక్ష్మి కొంగు పడతాడు నువ్వు లబలబ వస్తుకు 10 మంది కడతాడు రాజలక్ష్మి కొంగు పట్టిన పుయ్యం అంటాడు ఏమనుకుంటూ అతనే మాట్లాడతాడు అతనే మాట్లాడితే అతనే పెళ్లి చేసుకుంటాడు కొంగు పట్టినప్పుడు మొత్తుకున్నావు అనుకో 10 మంది కడతాడు మరి కరణాది కాలంలో మాట మాట్లాడిన మంగళ వల్ల ఎవరు ఏం చేస్తామన్నాడే పడక పడక విత్తల్లా బంగారు మెడల దాసిబిడ్డ పూలవది ఎప్పుడు కన్నడ ముద్రకిచ్చిండో అదరకిచ్చి ముద్రకిచ్చి అలా నేర్పలేరు మంగళ మల్లయ్య రాజు దగ్గర వెళ్ళిపోతున్నాడే ఓ రామ రామ నిండు నిమల కింద నిమల్ల కింద చూడే గోమమ్మ దేవుడవయ్యా ఆ కొండ గట్టి వీణా కొండ దేవుడవయ్యా నువ్వు ఇచ్చినావు కదా 2000 రూపాయలు అవి మొత్తం తెల్లగొట్టిన కాదు పుష్పల దగ్గర కోటి మళ్ళా బయటికి వెళ్ళినాకోకూడదు ఆయన అటు ఎత్తనే మరి మాట మాట్లాడాలి రాలే కాలం చెప్తేనే మళ్ళీ రాయినట్టు కనబడుతుంది అయ్యా నేను పోనే పోను తినడానికి పక్క పని చేస్తున్నది కాలేదన్నా నువ్వేమి లేదు వాడి పోయి కాసిబిడ్డ పులాది కొంగు పట్టు 143 అంటే 143 అంటే ఐ లవ్ యూ అన్నట్టు అయ్యా నీకెందుకు బాధ ఓ అయ్యా నేను లేనా ఇది మాట్లాడుతూ పోవడానికే నా కాలేజీ కదగడం అందులో మాట్లాడుతున్నాడు బస్సులో బతకచ్చు చేసుకుంటున్నా అంటే చివరి పిల్లలు ఏం చేస్తే అయిపోతుంది ఏం కాదా నీకెందుకు బాధ నేను చెప్పినంటే పక్కన అబద్ధం చెప్తానా నేను పోయి నువ్వు పోయి కొంగు పట్టు కంటే నేనేమనుకుంటా నేను చెప్పొచ్చిన అన్ని తీర్లా ఏమన్నంటే పెళ్లి చేసుకుంటా అనాలి అవి ఏమన్నా అంటే అర్థం చేసుకుంటే నీకు ఎందుకు బాధ నేను లేదా నీకు అను నేను కాదు నువ్వే నువ్వేమో చెప్తాను నా తలకాయ తిరిగి ఏదో తిరుగుతాను అన్న తిరుగుతాను నీకేం బాధ లేదా చెప్పు పోయి కొంగు పట్టుకో లగ్గం చేసుకుంటాను సక్సెస్ అయ్యా కొడుకుల బిడ్డల కంటూ నీకెందుకు బాధగా ఇద్దరు ఉన్నాం కాబట్టి అంత ఒట్టు పేరు అంటారు ఒక్కడు నిజం అంటారు నేను వాళ్ళన్నా ఆ పిల్ల మొత్తుకుంటే రాకుండా కావాలంటారు ఫోటో తెచ్చుకో అనుకోండి ఫోటో తెచ్చుకునే ఇంత వాటర్ తాగి వండరా వాటర్ తాగితే మళ్ళీ అటే రాకుండా అవుతుంది అంతేనా లోపలింటి లోపల ఏడంత్రాల మేడ మీద తన భార్య కనకలక్ష్మి పౌనం లోపల బంగారు ఉయ్యాల ఊగుతుంది అక్కడికి అర్థం ఉన్నది కింది పౌనం లోపల దాసి పుష్పల చుట్టి కట్టే అంటే చీపిరి చేతబట్టి లోగిళ్ళు ఉడుతూ ఉన్నాయి వెంటనే కదా సరా తర తర దాసి పుష్పల దగ్గర అరే ఎన్నియాలా ఎన్నియాలా ఎన్నియాలో ఎన్నియాలో లోగిళ్ళ లోపల ఎన్నియాలో ఎన్నియాలా
అగో మంగళి మల్లయ్య తాకి పుస్తలతో చెప్పినప్పుడే ఇక్కడ అన్నవాడి వాళ్ళంటే సేవ చేసేది ఆలోచన లేని దానికి అమ్మా నేను రాజు రకం చేసుకుంటానన్న చెప్పినప్పుడే ఆ దాసి పులవకి ఎమోషన్ అయిపోయింది కనుక శ్రీమతి వరకుల్లో చూసినావా అరవింది అటు ఇటు పోయేది సింపుల్ చేత పట్టింది కొంగు చేత పట్టి చూస్తున్నావా ఎంతనే గారు ఎన్నియాలో రాజు దగ్గరంటే ఎన్నియాలో